రితి రిషి ఇద్దరికి కూడా జుట్టు ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి జడ లేకపోతే అస్సలు మొహం నిండా జుట్టు పడి ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళకి జుట్టు ఖచ్చితంగా వేయాల్సిందే. నేను కొన్ని హెయిర్ స్టైల్స్ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను. క్యూట్ బేబీస్కి చాలా బాగుంటాయి అవి. అందుకని మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ముందైతే రితి రిషి ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకొని కొంచెం వాటర్ స్ప్రే చేసుకున్నాను. అలా అయితే మనకి జుట్టు వేసేటప్పుడు వాళ్ళకు కూడా చిరాగ్గా ఉండదు, బాగా స్మూత్గా దువ్వేసుకోవచ్చు. అందుకని కొంచెం వాటర్ స్ప్రే చేసుకొని ముందైతే రితికి జడ వేసుకుంటున్నాను. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి మనము వెనకాల జుట్టుని కొంచెం వదిలేసుకోవాలి. ముందు 2 చిట్టి పిలకలు వేసుకోవాలన్నమాట. ఈ పిలకలు వేసేటప్పుడు హెయిర్ బ్యాండ్ మనకి మెయిన్గా కలర్ఫుల్గా వేసుకున్నాం అనుకోండి, చాలా బాగా కనిపిస్తుంది. చాలా క్యూట్గా కూడా అనిపిస్తారు పిల్లలు. ముందు కొంచెం వెనకాల పాపడిలాగా తీసుకొని ముందున్న జుట్టుని మొత్తం తీసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఒకవైపు ఈ విధంగా వేసుకొని ఇంకొక వైపు కూడా సేమ్ అలానే వేసుకోవాలి. చూడండి రితికి ఎంత క్యూట్గా కనిపిస్తుందో. రితికి అయితే జడ వేయడం అయిపోయింది. చూడండి రితి ఎంత క్యూట్గా స్మైల్ ఇస్తుంది. రితి రిషికి హెయిర్ స్టైల్ బాగా కుదురుతుంది, బాగా కనిపిస్తుంది, చాలా క్యూట్గా అనిపిస్తారు నాకైతే. ఇదే విధంగా రిషికి కూడా వేసేసాము. వీడియో రిషికి వేసేది పెట్టలేదు, ఎందుకంటే మరీ లెంత్ అయిపోతుందని రిషికి వేయడానికి పెట్టలేదు. ఈ విధంగా ఇద్దరికి కూడా 2 పిలకలు వేసేసి ముందు వైపు చిన్న బటర్ఫ్లైస్ అనేవి పెట్టాను అనమాట. బటర్ఫ్లైస్ పెడితే లుక్ ఇంకా బాగా వచ్చింది. చాలా క్యూట్గా బాగా అనిపించారు పిల్లలకి. ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా క్యూట్నెస్ ఇస్తుంది అనమాట. ఇదైతే ఫస్ట్ హెయిర్ స్టైల్. సెకండ్ హెయిర్ స్టైల్ కూడా మళ్ళీ కూర్చోబెట్టుకొని, ఈ హెయిర్ స్టైల్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ హెయిర్ స్టైల్లో మనము చిన్న జుట్టును కూడా కవర్ చేయడానికి ఈ విధంగా వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇక్కడ మనము ఒక పిలక కాదు, ఒక చిన్న పిలక వేసుకోవాలి ముందు. ఆ పిలకను కూడా 2 పిలకలోకి కలిపి వేయాలి. మనకి మెయిన్గా పిలకలు వేసేటప్పుడు రబ్బర్ బ్యాండ్ మెయిన్ అనమాట. కలర్ఫుల్గా రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. ఈ సెకండ్ పిలకలోకి ఈ ఫస్ట్ పిలకను కూడా కలిపేసి రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్న విధంగా మొత్తం నేను వీళ్ళకి కొంచెం జుట్టు ఎక్కువ ఉంది కాబట్టి 3 పిలకలు కలిపి జాయిన్ చేశాను అనమాట. ఒకవేళ కొంచెమే జుట్టు ఉన్న పిల్లలకైతే కొంతమందికి 2 పిలకలు పడతాయి, ఇంకొంచెం ఎక్కువ ఉన్న పిల్లలకైతే 4 పడతాయి. రితికి అయితే 4 కూడా వేయగలుగుతాము, కానీ ఇద్దరికి సేమ్ ఉండాలని నేను 3తోనే సరిపెట్టేశాను అనమాట. ఈ విధంగా వేసుకోవాలి. మొదటి దాన్ని రెండో దాంట్లోకి వేసి ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం 3వ దాన్ని తీసుకోవాలి. 3వ దాంట్లోకి ఈ రెండింటిని కూడా కలిపి వేసుకోవాలన్నమాట రబ్బర్ బ్యాండ్. ఈ హెయిర్ స్టైల్ వేసేటప్పుడు ఇద్దరు కూడా కొంచెం ఏడుస్తూనే వేయించుకున్నారనమాట, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా. కానీ ఈ హెయిర్ స్టైల్ అయితే ముందు జుట్టు ఎక్కువగా ఉండదు, మొహం మీద కూడా జుట్టు ఎక్కువ పడదని ఈ జుట్టు వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. రిషికి మెయిన్గా ఎక్కువ సార్లు వేస్తుంటాను. రిషి కూర్చోవడానికి తినడానికి కూడా ముందు స్నాక్స్ పెట్టాను, అందుకనే కొంచెం సైలెంట్గా కూర్చొని స్నాక్స్ తింటూ ఈ జడ వేయించుకుందనమాట. చూడండి తింటూనే ఉంది తను. తినడం వల్ల కొంచెం ఈజీ అయిపోయింది జడ వేయడానికి కూడా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా సెకండ్ తీసుకోవాలి. ముందు వేసేస్తాం కదా, దాని సెకండ్ దాంట్లోకి ఇలా పెట్టి రెండింటికి కలిపి మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి మనము. 3వది కూడా అదే విధంగా తీసుకోవాలి. ఈ విధంగా 3ని కూడా కలిపేసి రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటాము. ఇక్కడ మనం ఇలానైనా వదిలేయచ్చు, లేదంటే మనం వీటి రెండింటిని కలిపి మళ్ళీ ఒక చిన్న బటర్ఫ్లై నేను పెట్టాను అనమాట, బాగా కనిపిస్తుందని. చూడండి ఈ విధంగా బటర్ఫ్లై పెడితే మనకి కొంచెం ఇంకా బాగా కనిపిస్తుంది, లేదంటే మనం అలానే కూడా వదిలేసుకోవచ్చు. మీకు అలా వదిలేస్తే బాగా అనిపిస్తుందా, బటర్ఫ్లై పెడితే బాగా అనిపిస్తుంది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఇలా పెడితే బాగా కనిపిస్తుందని చెప్పి ఒక బటర్ఫ్లైని రెండింటిని జాయిన్ చేసి ఈ విధంగా పెట్టాను అనమాట. దానిపైన మళ్ళీ చిన్న క్లిప్లు ఉంటే చిన్న క్లిప్స్ని కూడా ఇలా యాడ్ చేశాను. క్లిప్స్ లేకున్నా కూడా బాగానే ఉంటుంది, నా దగ్గర ఉన్నాయని చెప్పి నేను రిషికి పెడుతూ ఉన్నాను ఇక్కడ.
ఇదే విధంగా రితిక్ కూడా సేమ్ హెయిర్ స్టైల్ని వేస్తున్నాం. ఇక్కడ మనము రిషికి 3 వేసాము, రితికి 4 కూడా వేసుకోవచ్చు. కొంచెం రితికి కొంచెం జుట్టు ఎక్కువగానే ఉంటుంది రిషితో పోలిస్తే. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సపోర్ట్ చేయడానికి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ ఇప్పుడు మీకు వీడియో నచ్చినట్టయితే ఒకసారి లైక్ కొట్టేసేయండి. రిషి కొంచెం కుదురుగానే వేయించుకుంది, కానీ రీతి స్నాక్స్ పెట్టినా కూడా కొంచెం ఏడుస్తూనే వేయించుకుంది జడ. రితికి జడ వేసుకోవడం అంత పెద్ద ఇష్టం ఉండదు. రితి రిషి కోసం వీడియోని ఒక లైక్ చేసేయండి. ఈ మొత్తం వీడియోలో కూడా మీకు ఏ హెయిర్ స్టైల్ నచ్చింది, రితికి ఏది బాగా కుదిరింది, రిషికి ఏది బాగా కుదిరింది అని మీకు అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదైతే ఫైనల్ లుక్ అనమాట ఈ హెయిర్ స్టైల్ది, రితి రిషి ఇద్దరిది కూడా. ఇది వేయడం వల్ల తొందరగా జుట్టు కూడా ఊడిపోదు, బాగా అనిపిస్తుంది పిల్లలకు కూడా. థర్డ్ హెయిర్ స్టైల్ ఇప్పుడు. ఈ హెయిర్ స్టైల్ మొత్తం జుట్టును కూడా దువ్వేసుకొని ఒక కొప్పలా కట్టుకొని బండ్లాగా ఫిక్స్ చేసేస్తామన్నమాట. ఇక్కడ నేను ఈ హెయిర్ స్టైల్లో కొన్నిసార్లు పూలు కూడా పెడతాను రిషి రితికి. వాళ్ళే పీకేసుకుంటారని చెప్పి ఈసారి నేను బ్యాండ్ పెట్టేస్తున్నాను. ఇలా బ్యాండ్ పెట్టడం వల్ల మంచి లుక్ వచ్చింది. రితిక్ అయితే చాలా బాగా కనిపించింది ఈ హెయిర్ స్టైల్. నాకైతే బాగా నచ్చింది ఈ హెయిర్ స్టైల్ రితిక. ఈ విధంగా నా దగ్గర ఒక హెయిర్ బ్యాండ్ ఉంది, దాన్ని పెట్టేశాను అనమాట. ఇక్కడ ఎక్స్ట్రా హెయిర్ని చిన్న పిన్నులు పెట్టేసి కవర్ చేసేసాను. మీకు ఈ హెయిర్ స్టైల్లో ఎవరు ఏ హెయిర్ స్టైల్లో నచ్చారో అన్నది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ హెయిర్ స్టైల్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. రితి రిషి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది ఇద్దరికి కూడా. మీకు ఏది బాగా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.